హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ సంధ్యా విప్లవ ఆర్ట్స్ గ్రూప్ నిర్వహణలో బతుకమ్మ తిరిగి వస్తారనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన పోరాట యోధులు, అమరులైన వారిని గుర్తు చేస్తూ ఏకాభిప్రాయంగా చేశారు అనంతరం కవయిత్రి సంధ్య. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, ఈసీఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ బాబు హాజరయ్యారు. నుండి 52 వరకు జరిగిన మిలిటరీ పాలనలో తెలంగాణ మరోమారు తల్లడిల్లింది. ఎందుకంటే అప్పటిదాకా నిజాము నవాబు తొత్తులుగా బతికిన బూర్జువా, భూస్వాములు, పటేలు, పట్వారీలు, దేశ్ముఖ్, దేశపాండేలు అప్పటిదాకా తెలపై ధరించిన రూమి టోపీ తొలగించి తెల్ల టోపీ ధరించారు. పరమ దేశభక్తుల అవతారం ఎత్తారు. అంతేనా, భారత స్వాతంత్ర సమరయోధుల జాబితాలకెక్కారు. ఈ కుహానా భారత స్వాతంత్ర సమర ఫిజికలీ వి వర్ నాట్ ప్రెజెంట్. కానీ ఇలా జరిగిందా, మనం కూడా ఆ బాధని మనం కూడా ఆ క్షణం పడ్డాము అని నేను చెప్పగలుగుతాను. చాలా అద్భుతంగా ఉంది. మంచి, నాకైతే భాష చాలా చాలా నచ్చింది. అంటే అర్థమయ్యే భాష, మరీ పాండిత్యం ఉన్నటువంటి తెలుగు భాష కాకుండా అందరం దాన్ని అర్థం చేసుకునే భాషలో ఎంతో చక్కగా తను రాసుకుని తన స్వంతంగా తనే మళ్ళీ ప్రజెంట్ చేయడం అన్నది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో చోట్ల చేయాలంటే అన్ని కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎందుకంటే ఇప్పుడు చిన్నవాళ్ళకి ఈ హిస్టరీ తెలియదు కాబట్టి ఇంకా అనేక ప్రదర్శనలు తను ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి తన ప్రదర్శన ద్వారా. ప్రదర్శన నిజానికి ఒక సినిమా అంటే చాలామంది ఉంటారు, నటులు, సంగీతము, డైలాగులు చెప్పేవారు, పాటలు రాసేవారు, ఎందరో ఉంటారు. అందరిది వెళ్ళి మనం సినిమాల్లో చూసినా హాయిగా ఏ శరీరానికి స్పర్శ లేకుండా బయట వెళ్తున్నాం. కానీ ఇది చూసి బయటకు వెళ్ళిన తర్వాత మనకింట్లోనూ బయట ఒంటరిగా ఉన్నప్పుడల్లా తెలంగాణను నెమరు వేసుకునే ఒక గొప్ప శక్తిని ప్రసాదించినందుకు 52 అన్నారు. 56 దాకా నిజాం రాజ్భవన్లో ఉన్నాడు. రాజ్భవన్లో పెట్టినారు. జైల్లో ఉండాల్సిన వాడు రాజ్భవన్లో ఉన్నాడు, రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైల్లో ఉన్నారు. నల్లా నరసింహులు, నంద్యాల శ్రీనివాస్, వాళ్ళందరూ హృదయాన్ని చూసినారు. 59 వరకు నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. నిజాం కనుసంధానంలో జరిగింది ఇదంతా. 3000 మందిని ఇండియన్ ఆర్మీ చంపింది 1956 వరకు. సోయం గంగుల్ పాపం ఆయన కోయ 1952లో చంపేసినారు భద్రాచలం దగ్గర. ఎంతమందిని చంపేసినారు ఇండియన్ ఆర్మీయే. అందుకని అది ఇంకా అప్పుడు తెలంగాణ రాలేదు, ఇప్పుడు తెలంగాణ రాలేదు, మనం కళ్ళు సాకారం కాలేదు. ఇప్పటికి కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, ప్రజల తెలంగాణ రాలేదు. గ్రామాలు ఇంకా సంక్షోభంలోనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పోయింది, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పోయింది, ఇంకా బాగా కాలేదు అది. అందుకని మీరు గ్రామాన్ని పెట్టండి, ప్రతి గ్రామానికి శౌర్య చరిత్ర ఉంది. ఇటువంటి గాథ దేశంలో ఎక్కడా లేదు. 3 చోట్లనే ఉంది పోరాటాలు జరిగినాయి. అదే సమయంలో వాయలార్ పొన్నపుర పోరాటాలు కేరళలో, తేబాగా పోరాటాలు బెంగాల్లో, హైదరాబాద్లో ఇదే ముందు మొదలైంది తెలంగాణది. ధైర్యం చాలా లేదు, అవమానాలు ఫీల్ అయ్యాం. తెలంగాణ బిడ్డలం మేము, తెలంగాణ ఈ రోజున ఒక్కటి సాధించుకున్నాం. ఏంటి అని అంటే, నేను తెలంగాణ బిడ్డ అని చెప్పుకోగలిగే గర్వం, ధైర్యం అదొక్కటి సాధించాము. కానీ అనుకున్న తెలంగాణ రాలేదు. దేనికోసం, ఏ ఫలాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఫలాలు సాధించుకోబడలేదు. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. అమరులు నిజంగా ప్రతి తంగేడు పువ్వులో మన అమరులు ఉన్నారు. ఆ రోజు కూడా ఒక ప్రోగ్రాం చేస్తే బిడ్డ తిరిగిరా అంటూ మమ్మల్ని ఏడిపించింది ఉద్యమ కాలంలో కూడా గాంధీ హాస్పిటల్లో. మళ్ళీ ఈరోజు ఏడిపించిన సంధ్య. కానీ ఇంకా ఇలాంటిది కార్యక్రమాలు ఇంకా ఊరూరా పాసం యాదగిరి గారు చెప్పినట్టు ప్రదర్శించి ఇంకా యూత్లో మళ్ళా ఈ ఉద్యమ జ్వాల రగిలించి
అసలైన తెలంగాణ వచ్చేటట్టు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలి. తను ఎప్పుడు బ్యాంక్లో ఎప్పుడన్నా లంచ్ టైంలో అట్లా వచ్చి కూర్చొని ఎందుకో ఆమెకు నేనంత ఆత్మీయంగా అనిపించినో ఏమో కష్టం సుఖం చెప్పుకునేది. ఇటువంటి రత్నాన్ని కన్నది ఆమె. ఇవాళ ఆమె ఎక్కడున్నా కూడా చాలా సంతోషిస్తుంది అని నేను అనుకుంటున్నా. అరుణ మేడం, వి మిస్ యూ టుడే. ఇక ఈమె వృత్తిరీత్యా అనెస్థీషియస్ట్, అంటే మన తెలంగాణ భాషలో మత్తు డాక్టర్. మత్తు డాక్టర్లు మత్తిస్తారు కదా, కానీ ఈమె ఈ ప్రదర్శనతో చైతన్యం తెచ్చింది.